సో ఓయూ మార్కెట్లో ఉన్న వెజిటేబుల్ వెండర్స్ దగ్గరికి మళ్ళీ వచ్చాము. సో వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారంట. సో వచ్చే జూబ్లీస్ ఎలక్షన్స్ గురించి చెప్పండి అన్న. కేసీఆర్ గారి మీదే అందరికీ ఎక్కువ మొగ్గు ఉందండి, ఎక్కువగానే. నేను మార్కెట్లో మొత్తం అంతా తిరిగిన అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ మీద ఇరస్తకాలుగా ఉన్నారు జనం. కాంగ్రెస్ మీద పెద్ద పట్టింపు లేదు. రెండోది, కేసీఆర్ గారు మొన్న ఓడిపోయినందుకు జనం అందరూ కూడా బాధపడుతున్నారు. రైతులకి ఎలా ఉందంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఎలసిన ఎడితే కేసీఆర్ గారు వచ్చే ప్రదేశంలో ఉన్నది. నేను అందరి దగ్గర చూస్తున్నాను, మాది ఇక్కడ కూడా కాదు, అయినా సరే అంతేతండి. నాకు తెలిసిన మట్టికి కేసీఆర్ పక్కన. నెక్స్ట్ ఎలక్షన్ కేసీఆర్ అని వాళ్ళు. జూబ్లీస్ కూడా కేసీఆర్ వస్తారు. టీఆర్ఎస్. ఓకే, సార్ నా క్వశ్చన్ ఏంటంటే, మీ పరంగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా, బీఆర్ఎస్ బాగుండేనా, లేదా బీజేపీ వస్తే బాగుంటుందా? ఇప్పుడైతే లాస్ట్ గతము బీఆర్ఎస్ ఉంటే బాగుండే. అప్పుడు మాగంటి గోపినాథ్ మాకు డ్రైనేజ్ వర్క్, వాటర్ లైన్, సిసి రోడ్లు మంచిగా చేసిండు. 450 ఏళ్ళ కింద పూర్వతం గుడి ఉన్నది, గుట్టపోచమ్మ గుడి అని మీరు చూసి. ఆ గుడి 450 ఏళ్ళ కింది గుడి. ఇప్పుడు ఆయన 25 లక్షలు పెట్టి ఆయన సొంత పైసతోటి గుడి డెవలప్ చేసిండు. షేక్పేట్ మొత్తం వన్ సైడ్గా బీఆర్ఎస్గా గెలిపేయాలని ప్లాన్లు ఉన్నారు. సో కాంగ్రెస్ వద్దంటారు? కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చినా మాకు పనికి రాదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ వచ్చి, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. సో 2 సంవత్సరాలలో కూడా మీరు రేవంత్ రెడ్డి నుంచి ఏం కోరుతున్నారు, ఏం చేంజెస్ కోరుతున్నారు? రేవంత్ రెడ్డి మాకు ఇప్పుడు వచ్చి ₹1 పని చేయలేడు. ఇక్కడ ఇనాగ్రేషన్ చేసాను కానీ పని అయితే స్టార్ట్ చేయలేడు. మొన్న ఇదేంది కోడ్ అంటారు కదా, ఇప్పుడు ఇది ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు వచ్చి ఇనాగ్రేషన్ చేసి ఆ మూమెంట్ ఎలక్షన్ కోడ్ పడ్డాక ఇనాగ్రేషన్ చేసారు కానీ ఇప్పటివరకు ఏం పని అనేది స్టార్ట్ చేయలేరు. మేమైతే వన్ సైడ్ బీఆర్ఎస్కి ఉంది, పక్క లోకల్. సో ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు అండ్ ఎందుకు? వేస్తామండి మేము పక్క 100% బీఆర్ఎస్ గెలిపిస్తాము. అంటే సునీత మేడం ఇప్పుడు గోపీనాథ్ ముఖం చూసాను, సునీత మేడంకి గెలిపిస్తాం. ఓకే, మరి తను చేస్తుందని నమ్మకం ఉందా మీకు? అంటే అలానే కాంగ్రెస్కి కూడా అందరు నమ్మేశారు, ఇప్పుడు చూస్తున్నాం దాన్ని ఎఫెక్ట్. ఇప్పుడు కూడా అలానే చేయబోతున్నారా? లేదు, ఇప్పుడైతే మేము కాంగ్రెస్కి వేయదలుచుకోలేము. కంపల్సరీ 100% బీఆర్ఎస్కి వేస్తాం. అంటే లైక్ బయట పబ్లిక్ టాక్ ఏంటంటే నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు మా ఉన్న పరిస్థితి అయితే షేక్పేట్ డివిజన్ మొత్తం వన్ సైడ్ బీఆర్ఎస్ ఉందండి. ఆ గుడి ఒక్కటే చాలు మాకు ఇది చెప్పుకొని పబ్లిక్ తెలవాలన్నా. ఎందుకో 2 ఇయర్స్కి ఒకసారి బోనాలు అయితే ఇక్కడ మంచి హైలైట్ అవుతుంది. 2 లక్షల రూపాయలు రుణం ఇస్తుండే మనకు గవర్నమెంట్ నుంచి ఇప్పించిండు మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు వీళ్ళైతే మనకు అవి నొసవ రావడం ఒకటే ఉంది ఇప్పుడున్న గవర్నమెంట్ లో. ఇప్పుడు మరి బీజేపీ వస్తే చేంజ్ ఏమి అవ్వదంటారా? అంటే మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ చూసేశారు, మళ్ళీ కాంగ్రెస్ చూసారు, నెక్స్ట్ ఒక అవకాశం మనం బీజేపీకి ఎందుకు ఇవ్వకూడదు? చూద్దాం. ఇప్పుడు ఈ 2 ఇయర్స్ అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పిద్దాం బీఆర్ఎస్, నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత అప్పుడు బీజేపీకి చూద్దాం అప్పుడు. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ షేక్పేట్లో ఉన్న సీతానగర్లో ఉన్నాము. సో వీళ్ళు ఎలక్షన్స్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. హాయ్ అండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి జూబ్లీస్ ఎలక్షన్ ఉంది కదా, నవీన్ యాదవ్ గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈసారి టోటల్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ మొత్తం నవీన్ అన్న గారికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అతన్ని గెలిపియాలని చూస్తున్నారు. సో నా ఇంకో క్వశ్చన్ ఏదంటే, ఇప్పుడు జూబ్లీస్ అన్నది రిచ్ ఏరియా. సో ఇప్పుడు నవీన్ యాదవ్ కానీ ఇంకెవరు వచ్చినా కానీ సో సామాన్య ప్రజల యొక్క బాధలు ఎట్లా తెలుసుకునేది? నవీన్ యాదవ్ గారు సామాన్య ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. ఆయన టికెట్ కన్ఫర్మ్ కాకముందు కూడా జనాల్లో పబ్లిక్ డొమైన్లో ఉంటున్నాడు. పబ్లిక్కి ఏం కావాలి అవన్నీ కూడా అతనికి తెలుసు. కాబట్టి అది ఆ విషయాలన్నీ కూడా జనాలు గుర్తించి నవీన్ యాదవ్ గారిని గెలిపియాలని కోరుకుంటున్నారు. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, లైక్ మీ పరంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ బెటరా ముందున్న కేసీఆర్ గారు, లేదు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బెటరా? లేదు, రేవంత్ రెడ్డి గవర్నమెంటే బెటర్. ఎందుకు? ఎందుకనంటే కేసీఆర్ గవర్నెన్స్లో చాలా స్కామ్స్, ఏంటంటే నిరంకుశ పాలన అంటారు. అడ్మినిస్ట్రేషన్ అంతా కరెక్ట్గా జరగలేదు, కోఆర్డినేషన్ లేదు. ఏది లీడర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మొత్తం ఓవరాల్గా మాత్రం కేసీఆర్ గారి అడ్మినిస్ట్రేషన్ మాత్రం బాగా లేకుండే.
హైడ్రా యాక్చువల్లీ ఏంటంటే దాన్ని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని నెగటివ్గా వాళ్ళు చెప్తున్నారు, అంతేగాని దాంట్లో నెగటివ్ గా చెప్పడం వేరు. ఇప్పుడు సామాన్య జనాలు ఏడవడం కూడా మేము చూసాం కదా. సామాన్యం అది ఏందనంటే ఎవరిదైతే ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయినాయో వాళ్ళ ఈ డిమాలిషన్ అయినాయి చేసిండ్రు, దాన్ని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలా హైలైట్ చేశారు అంతే తప్ప కానీ వేరే నెగటివ్గా చూపెట్టారు. ఎస్, యాక్చువల్లీ హైడ్రా అనేది చాలా మంచి ఇనిషియేటివ్ రేవంత్ రెడ్డి గారు అది చాలా డేర్ చేసి తీసుకున్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఓన్లీ ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు బఫర్ జోన్ ఆ జోన్లో ఉన్న వాళ్ళు కొద్దిగా వాళ్ళు బాధపడితే దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు హైలైట్ చేశారు అంతే తప్ప కానీ వేరే ఏం లేదు. అది హైడ్రా అనేది చాలా యాదవ్ గారు మీరు అనుకున్నట్టు ఎలక్షన్లో గెలిస్తే లైక్ ఏం ఇనిషియేటివ్స్ అయినా తీసుకుంటే బాగుంటుంది అని చేస్తే అసలు ఇప్పటికే 120 crores వర్క్స్ అనేది ఇక్కడ జరిగినాయి జూబ్లీహిల్స్లో అరౌండ్ ఆల్ డివిజన్స్ 6-7 డివిజన్స్. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పగలుగుతారు? అతను గెలిస్తే ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తాడు. అతని మేనిఫెస్టో మీరు చూడండి, చాలా మంచి వర్క్స్ ఆయన మేనిఫెస్టోలో ఉన్నాయి. రేపు గెలిచిన తర్వాత ఆయన చేస్తాడు. అందరు కూడా చాలా మంది ఆల్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ నవీన్ యాదవ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రజెంట్ మనము షేక్పేట్లో ఉన్న సీతానగర్లో జనాలతో మాట్లాడదాం, వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాము వచ్చే ఎలక్షన్స్ గురించి. సో సార్ నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఓకే, సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో రాబోయే ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారంటారు? ఏ పార్టీ గెలుస్తారంటారు? జూబ్లీహిల్స్లో గెలిచే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అని అనుకుంటున్నాము. ఓకే, గతంలో ఇక్కడ డ్రైనేజ్ సమస్యల డ్రైనేజు, రోడ్డు ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్ సీతానగర్లో వచ్చేసి ప్రధానమైన రోడ్డు ఇది సీతానగర్. ఇక్కడ గత 30 ఏళ్ళ కింద వేసినట్టు డ్రైనేజ్ లైన్ ఇప్పటి వరకు మళ్ళీ ఎవరు వేయలేరు. ఇప్పటి వరకు అది కొంచెం సాల్వ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే షేక్పేట్లోకి రావడానికైనా పోవడానికైనా మెయిన్ ప్రధాన రహదారి అది. ఎవరైనా చనిపోయినా కూడా అటు నుండే వెళ్ళాలి. మా ముంగట వచ్చినట్టు కాలనీలో ఎప్పుడో డెవలప్మెంట్ అయినాయి కానీ ఇది పాత బస్సు, ఇది పాత పురాణ బస్సు, ఇది డెవలప్మెంట్ అవుతలేదు. మా ముంగట వచ్చినట్టు కాలనీలు ఎప్పుడో డెవలప్మెంట్ అయిపోతున్నాయి కానీ మళ్ళీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఉన్నాడు, ఇప్పటి వరకు అయితే అసలు రాడు. ఇక్కడ ఎలాంటి సమస్యలు పట్టించుకోడు. కనీసం ఇప్పుడైనా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆయన మాగంటి గారు కూడా బాగానే, ఆయన ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగానే చేసిండు. ఆమె కూడా ఇప్పుడు వస్తే మీకు అందరూ సపోర్ట్ చేస్తున్నాము ఇక్కడ బస్సు డెవలప్మెంట్ కోసం అలాంటివి వస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వల్ల ఏం ప్రయోజనం లేదంటారు? ఏముంది మేడం, ఖాళీ బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు, దాని తప్పించి ఇంకేం లేదు. అందులో కూడా అందరు కొట్టుకుంటున్నారు లేడీస్ అంతా. ఇప్పుడు ఆడావిడిగా మా దగ్గర ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఆడ ఈడ ఇనాగ్రేషన్లు చేసేసారు కానీ ఇప్పటి వరకు ఒక్క పని కూడా ఇష్ట అడగలేదు. బతుకమ్మలు అల్లకేనే వెళ్ళినాయి, వినాయక చవితి నవరాత్రులు డ్రైనేజ్లకే. కనీసం మాకు అన్నదానం వినాయకుని దగ్గర, అమ్మవారి నవరాత్రుల దగ్గర అన్నదానం చేసుకోవడానికి కూడా మాకు వీలు లేకుండా పోయింది. అసలు అట్లున్నది ఇలా ఇక్కడ షేక్పేట్ల పరిస్థితి సీతానగర్లో. అంటే బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది, వస్తే కొంచెం బాగుంటుందేమో అని చెప్పేసి. బీజేపీ అంటే ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు వెళ్తుంటాడు, కమిటీ హాల్స్ ఒక్కటి కట్టిస్తున్నాడు అంతే. ఇక డ్రైనేజ్, రోడ్లు, వాటర్ అయితే అసలు ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ బస్సులు ఉండే 13-14 బస్సులు వస్తుండే షేక్పేట్కి. ఇప్పుడు 15-20 సంవత్సరాలు అవుతుంది, ఒక్క బస్సు కూడా వస్తుంది షేక్పేట్కి. ఇప్పుడు షేక్పేట్లో లేడీస్ ఎక్కాలంటే షేక్పేట్ నాలా లేకుంటే ఓయూ కాలనీ. లేడీస్ ఎట్లా ఎక్కుతారండి? ఇప్పుడు అంత దూరం నుండి కాలేజ్ పిల్లలు ఉన్నారు, పేషెంట్లు వెళ్తారు, అసలు బస్సులు వస్తాయి, ఎవరు పట్టించుకోడు. ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా రావు, ఎవరు పట్టించుకునే నాదు. మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఎవరైనా మీ లోకల్ ఎమ్మెల్యేస్కి వాళ్ళకి వెళ్ళి చెప్పడానికి ట్రై చేశారా? చెప్పినాం, గతంలో కూడా మాగంటి గారు చెప్పినాము, చేసిండు ఆయన. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక చెప్పినాం కదా ఇందాకనే ఇనాగ్రేషన్లు అయినాయి కానీ ఇప్పటివరకు అయితే ఒక పని కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. సో నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగాలేదని మీరు అంటున్నారు, సో వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే బాగుంటుంది అంటారు? బీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ బాగానే పథకాలు పెట్టినాడు, మంచిగా ఉండే. సో
ఇప్పుడు పథకాలు ఏం రావట్లేదా కాంగ్రెస్ కాదమ్మా, ఇప్పుడు కాలు బస్సు ఒకటే పెట్టిండు, తులం బంగారం అన్నాడు, అది లేదు. మహిళలకు 2500 అన్నాడు, అది లేదు. కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్కి స్కూటీలు అన్నాడు, అది లేదు. రుణమాఫీ అన్నాడు, అది లేదు. ఏంటంటే ఖాళీగా బస్సు ఒకటి కరెంటు 200 యూనిట్లు అది ఏమో పెట్టిండు, దాని తప్పించి ఇంకేం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.